Hi friends, welcome back to my physics channel. See, in previous video, that is around 5th video, we discussed about the second unit chapter, electrostatic potential and capacitance. That is regarding concept you have completed, and also you have completed some fill in the blanks. Now let us go to the 6th video, that is one word questions. Okay na? So regarding IP syllabus alaga marindi kabatti, according to the change syllabus, we are making the fresh videos. సో నోట్ చేసుకోండి, మనకి ఆల్మోస్ట్ ఒక 13 క్వశ్చన్స్ ఉన్నాయండి. వెరీ ఈజీ క్వశ్చన్స్, వన్ వర్డ్ క్వశ్చన్స్ ఇది. అండ్ దిస్ విల్ బి ద 6th వీడియో ఫర్ మీ. ఓకేనా? నోట్ చేసుకోండి ప్లీజ్. దిస్ ఈస్ ద 6th వీడియో. ఓకేనా? అండ్ దీస్ ఆర్ వన్ వర్డ్ ఆన్సర్స్. వన్ వర్డ్ అంతే, సింపుల్గా వన్ వర్డ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్, write the expression for potential due to point charge q at a distance r. Okay na? ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. v is given by kq by d అంతే, అయిపోయింది. దట్స్ ఆల్. ఓకేనా? వాడు ఏమడిగాడు? రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్. సో దీన్ని మనం k వాల్యూ కూడా కావాలని రాసుకోవచ్చు. 1/4 pi epsilon naught into q by d. That's all. So v is equal to simply 1/4 pi epsilon naught into q by d లేదా r. So this is the first question answer and the expression. One word కాబట్టి సింపుల్గా తేల్చేయాలి, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. డిఫైన్ ద యూనిట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. డిఫైన్ ద యూనిట్ అన్నాడు. యూనిట్ అంటే ఏంటి? 1 వోల్ట్ కదా. వాట్ ఈస్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? 1 వోల్ట్. సో 1 వోల్ట్ ఎలా డిఫైన్ చేయొచ్చు? యూ కెన్ డిఫైన్ ఎనీవే. మనకి W ఈజ్ ఈక్వల్ టు VQ అని తెలుసు. ఓకే, వాట్ ఈస్ W? యూనిట్ జౌల్స్, SI యూనిట్. అలాగే V 1 వోల్ట్, అలాగే చార్జ్ 1 కూలుమ్. సో హౌ యూ కెన్ డిఫైన్ 1 వోల్ట్? 1 వోల్ట్ ఈస్ దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్. ఓకే, వెన్ ద చార్జ్ ఈజ్ 1 కూలుమ్ ఓవర్ ఎ వర్క్ డన్ ఆఫ్ 1 జౌల్. అయిపోయింది కదా, సింపుల్ డెఫినేషన్. సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ 1 వోల్ట్ యూనిట్? It is that potential difference applied between the conductors or plates when the charge flowing is 1 coulomb and the work done is 1 joule. అయిపోయింది కదా, రైట్. సెకండ్ వన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆఫ్ ఎ డైపోల్ ఆన్ ఈక్వటోరియల్ ప్లేన్? ఇది చాలాసార్లు డిస్కస్ చేసింది నేను, మళ్ళీ మనకి అడుగుతున్నాడు. 1 వర్డ్ కాబట్టి సింపుల్గా చెప్పేసుకోవచ్చు. ఇది డైపోల్ అండి, 2a డిస్టెన్స్. ఇది మిడ్ పాయింట్ AA, ఇది ఈక్వటోరియల్ పాయింట్ P విచ్ ఇస్ అట్ ఎ డిస్టెన్స్ R. ఇట్ ఇస్ ఎ ట్రయాంగిల్ మేకింగ్. సో వాడు ఏమడిగాడు? మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అడిగాడు. పొటెన్షియల్ అంటే V కదా, ఇక్కడ V1 డ్యూ టు ఇది √R² + A². పైథాగరస్ థియరం 90 degrees కదా. అలాగే ఇది కూడా √R² + A². డైరెక్ట్ కూడా చెప్పవచ్చు నేను -0 అని, బట్ మీకు 1 వర్డ్ అయినప్పుడు కూడా కొంచెం రాస్తే మంచిది మీకు. సో ఇక్కడ ఇది ఈక్వటోరియల్ లైన్. ఎలా ఉంది ఈక్వటోరియల్ లైన్ అంటే? ప్యారలల్ టు నార్త్ సౌత్ అండ్ పర్పెండిక్యులర్ టు ఈస్ట్ వెస్ట్ అనమాట. సో దీనివల్ల పొటెన్షియల్ ఎంత? V1 KQ పాజిటివ్ ఛార్జ్ బై D √R² + A². అలాగే దీనివల్ల ఏంటి? V2 మైనస్ KQ బై √R² + A². సో వాట్ ఈస్ VNet? VNet ఈజ్ ఈక్వల్ టు V1 + V2 బికాజ్ స్కేలర్ క్వాంటిటీ కాబట్టి యాడ్ చేయాలి, నో డైరెక్షన్. రెండు యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి 0 అయిపోతుంది. సో 0 ఇస్ ద ఆన్సర్ అండి. థర్డ్ వన్ 0. వాట్ ఇస్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఆఫ్ డైపోల్ ఆన్ ఈక్వటోరియల్ ప్లేన్? వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఫర్ ఎ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్? 4వ క్వశ్చన్ చూడండి. ఈజ్ ఆస్కింగ్ యూ వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్. ఓకేనా? జనరల్గా షేప్ ఎలా ఉంటుంది మీరు చూసినట్టుగైతే చూడండి. ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్. ఇది ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనుకోండి. ఓకే, ఇఫ్ యూ టేక్ ఎనీ 2 points A and B at a distance small r or some r, so if a charge is moving from here, because ఈక్విపొటెన్షియల్ కాబట్టి ఏమవుతుంది? వర్క్ డన్ విల్ బి 0 ఎప్పుడు కూడా. ఈక్విపొటెన్షియల్లో W ఈజ్ ఈక్వల్ టు VQ కదా, డెల్టా VQలో పొటెన్షియల్ కాన్స్టెంట్. Therefore, no work is done here, 0. So వాడు ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద షేప్ అడిగాడు. షేప్ ఈజ్ నథింగ్ బట్ యూ నోట్ డౌన్ ప్యారలల్, ఈక్విడిస్టెన్స్, ఓకేనా, ఫ్లాట్ ప్లేన్స్.
ఓకేనా. చూడండి, ప్యారలల్, ఈక్విడిస్టెన్స్, ఫ్లాట్ ప్లేన్స్, అండ్ దీస్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్. దీస్ ఆర్ డైరెక్షన్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్. దిస్ ఇస్ ద షేప్ అండి. నోట్ చేసుకోండి. ఫోర్త్ వన్ ప్యారలల్, ఈక్విడిస్టెన్స్, ఓకే, ఫ్లాట్ ప్లేన్స్, అండ్ దీస్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్. నెక్స్ట్ వన్ అండి, ఐదో క్వశ్చన్. ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. ఫిఫ్త్ వన్ నోట్ చేస్తారా? ఫిఫ్త్ వన్ ప్లీజ్. వెరీ ఈజీ క్వశ్చన్, వన్ వర్డ్ క్వశ్చన్స్ అంటే 1 మార్క్ కదా, సింపుల్గా ఆన్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? మళ్ళీ చూడండి, చాలా సింపుల్గా అడిగాడు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ సింప్లీ వోల్ట్స్. ఓకేనా, దట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ప్లీజ్. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్? ఓకేనా, ప్లీజ్ చూసుకోండి. నెక్స్ట్ 6వ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఈక్విలి పొటెన్షియల్ సర్ఫేస్? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే నేను ఆల్రెడీ ఇందాక ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్, అంటే పొటెన్షియల్ ఈజ్ మెయింటైన్డ్ కాన్స్టెంట్. V ఈజ్ ఈక్వల్ టు సేమ్ త్రూ అవుట్, అంటే కాన్స్టెంట్. బికాస్ ద లైన్స్ ఆర్ ప్యారలల్, జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసాం 4th క్వశ్చన్. సో V ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ వర్క్ డన్ ఎంత అవుతుంది? W ఈజ్ ఈక్వల్ టు VQలో 0 వర్క్ ఈజ్ డన్. సో వాట్ ఈస్ అన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ మీన్స్ హియర్ ద వర్క్ డన్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. పొటెన్షియల్ ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ వన్, 7th క్వశ్చన్ ప్లీజ్. 7th వన్, ఈజ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ స్కేలార్ ఆర్ వెక్టార్? ఇప్పుడే చెప్పాను, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డస్ నాట్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్, సారీ, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్, ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఇట్ ఇస్ స్కేలార్ క్వాంటిటీ. 7వ క్వశ్చన్ అర్థమవుతుందా? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఒక ఏంటిది? స్కేలార్, ఓన్లీ పరిమాణం ఉంటుంది, దిశ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, డజంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్. 8th వన్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అండ్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్? ఇదిగోండి, మళ్ళీ డయాగ్రామ్ ఇక్కడే ఉంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే చూడండి ఎంత అవుతుంది? బికాస్ V ఈజ్ కాన్స్టెంట్, what is delta V? 0. Okay na? So therefore, what is the potential difference between 2 points in equatorial surface means 0. Okay na? Because V is constant. 9th one please. 9th one, define the capacitance of a capacitor. Already we know Q is equal to CV, లేదా Q by V is equal to C. ఇక్కడ C అనేది ఏంటి? కెపాసిటెన్స్. సో ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ చార్జ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ఎ గివెన్ మెటల్ సర్ఫేస్ ఆర్ గివెన్ కండక్టర్. సో వాట్ ఇస్ ద డెఫినేషన్? ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ చార్జ్ టు దట్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, అండ్ యూనిట్స్ ఎలాగో తెలుసు కదా, ఫారెడ్స్, మైక్రో లేదా మిల్లీ ఫారెడ్స్. అది డెఫినేషన్ అండి రిగార్డింగ్ 9th వన్. నౌ కమింగ్ టు 10th వన్, యువర్ నెక్స్ట్ క్వశ్చన్ అది ఇచ్చాడు. వాట్ ఇస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్? సింప్లీ ఫారెడ్స్. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద సైంటిస్ట్ మైకెల్ ఫారడే. ఓకేనా సార్, మైకెల్ ఫారడే. ఫారెడ్స్ అయితే బికాస్ ఫారెడ్ ఇస్ ఎ బిగ్ యూనిట్, యూ కెన్ యూస్ మిల్లీ ఫారెడ్ ఆర్ మైక్రో ఫారెడ్ ఆర్ పికో ఫారెడ్. మిల్లీ అంటే 10⁻³ milli means 10⁻³ micro means 10⁻⁶, picofarad 10⁻⁻12, giga 10⁻⁹ వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా యూనిట్స్. నెక్స్ట్ థింగ్ 11th క్వశ్చన్. 11th ప్లీజ్. వెరీ ఈజీ అండి, చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మన క్వశ్చన్స్. ఇంకో 2 ఉన్నాయి మనకి. హౌ డస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఎ ప్యారలల్ ప్లేట్ కెపాసిటీ చేంజ్ when the distance between the plates is halved? ఇదిగోండి parallel plates, ఇవి parallel plates. Suppose the distance is some d and we know capacitance is given by epsilon naught A by D, where epsilon naught is permittivity of free space 8.854 10⁻⁻12 coulomb square per Newton meter square. A is area and D is the distance. సో C is inversely proportional to D. డైరెక్ట్ వన్ వర్డ్ కాబట్టి డైరెక్ట్ మెథడ్ కూడా చేయొచ్చు. ఏమన్నాడు వాడు? వాట్ ఇస్ ద కెపాసిటెన్స్ ప్యారలల్ ప్లేట్ చేంజ్ వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ హాఫ్డ్? డిస్టెన్స్ ఏమైంది? హాఫ్ అయింది. D/2 పైకి వెళ్ళిపోతుంది. 2 పైకి వెళ్ళిపోతే ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతుంది. చూడండి ఒకసారి, D/2 పైకి వెళ్ళిపోయింది. 2 క్యాన్సల్. అదవుతుంది మీకు? D కిందనే ఉంటుందండి, D పైకి వెళ్తుంది, D కిందనే ఉంటుంది, 2 పైకి వెళ్తుంది. చూడండి, సి 1/D/2 కదా, 2 పైకి వెళ్ళిపోయింది. 2
2 క్యాన్సిల్ అయిన బ్యాలెన్స్ అయింది కాబట్టి కెపాసిటెన్స్ బికమ్ 2 times డబుల్ డైరెక్ట్ మెథడ్. లేదా ఇంకో మెథడ్ కూడా ఉంది మీకు. ఏది? సి ఇన్వర్స్ ఇప్పుడు డి కాబట్టి సిడి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, లేదా C1 D1 ఈజ్ ఈక్వల్ టు C2 D2. ఇనిషియల్ కెపాసిటెన్స్ సి అనుకుందాం, ఇనిషియల్ డిస్టెన్స్ డి అనుకుంటే ఫైనల్ కెపాసిటెన్స్ C2, డిస్టెన్స్ ఏమైంది? హాఫ్ అయింది, D/2. DD క్యాన్సిల్ 2 into C. సో 2C ఈజ్ ఈక్వల్ టు C2. ఇలా కూడా చేయొచ్చు, నార్మల్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ కూడా చేయొచ్చు. 2 times ప్లీజ్. ఆన్సర్ 2 times. నెక్స్ట్ వన్ 12th క్వశ్చన్ ప్లీజ్. 12th వన్ ప్లీజ్. వన్ వర్డ్ క్వశ్చన్ చాలా ఈజీ అండ్ ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. 12th వన్ ప్లీజ్. రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ ఎయిర్ బిట్వీన్ ప్లేట్స్. ఇవన్న డయాగ్రామ్ ఇక్కడే ఉంది, దానికోసం మళ్ళీ మనం పోయే అవసరం లేదు. ఎక్స్ప్రెషన్ ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ A/D. ఇది ఎప్పుడు? వెన్ ఎయిర్ ఈజ్ దేర్. అదే డైరెక్ట్రిక్ ఉన్నప్పుడు మారిపోతుంది, సి ఈజ్ ఈక్వల్ టు K టైమ్స్ అయిపోతుంది, ఎప్సిలాన్ నాట్ A/D. ఇది డైరెక్ట్రిక్ ఉన్నప్పుడు, లైక్ మైక్ ఆర్ ఎనీథింగ్. ఓకేనా? దిస్ ఈజ్ ఎయిర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సి ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ A/D. Permittivity of free space 8.85 into 10 to the minus 12 coulomb square per Newton meter square. Okay na? So that is the expression for parallel plates with air between them. Last question and one word, the 13th one. What is the total capacitance when two capacitors of capacitances C1 C2 are connected in series please? Okay na? Just చూడండి 13వ question, last one. I am writing with red one actually. వీడియో ఏమన్నాడు వాడు? చూడండి, సిరీస్లో కనెక్ట్ చేసాడు. అది చూడండి, ఇదిగోండి C1 C2. సపోజ్ యూ కనెక్టింగ్ ఎ పొటెన్షియల్ విత్ దిస్ వన్ లైక్ V ప్లస్ మైనస్, charge is going and same charge going here to C1 C2 so on, but V is constant. Charge is V changes please here because series kada, series lo V changes, varies, and Q is constant, same. So Q has to go to the same thing. So అడిగింది ఏంటి? డెరివేషన్ కదా. ఏమంటే మనకి వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్ వెన్ ద టూ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ సిరీస్. చెప్పాను కదా టెక్నిక్, బండ గుర్తు మీకు ఈజీ మెథడ్. రెసిస్టెన్సెస్కి దీనికి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ సిరీస్ ప్యారలల్ ఫార్ములా, ప్యారలల్ సిరీస్ కాబట్టి 1/CE ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2. అది దీనికే మీరు if you take LCM C1 C2 C2 plus C1, and if you take the cross multiplication, what is CE? C1 C2 by C1 plus C2. So this is the formula for capacitance in series connection. Entadi C1 C2 by C1 plus C2 for series. Parallel aithe add chesadum direct ga. So resistance ki capacitance ki both are in opposite anamata. Okay na? So that's all and that is about these 13 questions in the one word answers. Okay na? And this is the, of course, 6th video and for your second unit chapter electrostatic potential capacitance. Again I will be meeting with 7th video in the very short questions. Okay na? Right and